శ్రీకృష్ణుడు చూపించిన స్నేహానికి తన భక్తికి కుచేలుడు ఎలా ఆశ్చర్యపోయాడో చూడండి. కుచేలుడు ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు. ఆకలి పేదరికం తప్ప ఏమీ తెలియదు. అలానే భార్య పిల్లలు కూడా పీలికల్లాంటి బట్టలు వేసుకొని పస్తులు ఉండేవారు. ఒకరోజు తన భార్య ధైర్యం చేసుకుని, స్వామి, మీరు శ్రీకృష్ణుడు ఒకే గురువు దగ్గర చదువుకున్నారు కదా, ఒకసారి వెళ్ళి ఆయన్ని చూస్తే మన కష్టాలు పోతాయేమో అని అడిగింది. తన భార్య అలా అడగగానే కుచేలుడికి కృష్ణుడితో ఉన్న జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు కరిగింది. ధనం కోసం కాదు, స్నేహం కోసం మాత్రమే వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కానీ రాజును చూడాలంటే ఖాళీ చేతులతో వెళ్ళకూడదు కదా. అందుకే తన భార్య భిక్షాటన చేసి తెచ్చిన అటుకులను పాత గుడ్డలో మూటకట్టుకుని ఆనందంగా ద్వారకకు బయలుదేరాడు. కుచేలుడు ద్వారకకు చేరుకోగానే శ్రీకృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి, మిత్రమా అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు. సింహాసనం ఎక్కించి తన భార్య రుక్మిణీదేవితో కలిసి కుచేలుని పాదాలు కడిగి మర్యాద చేశాడు. ఆ దృశ్యం చూసిన సభ అంతా ఆశ్చర్యపోయింది. శ్రీకృష్ణుడు కుచేలుడిని, నా కోసం ఏం తెచ్చావు మిత్రమా అని అడగగా కుచేలుడు సిగ్గుపడి ఆ అటుకులను ఇవ్వడానికి వెనకాడాడు. కాని కృష్ణుడు వెంటనే వాటిని లాక్కొని, ఓహో, నాకిష్టమైన అటుకులు తెచ్చావు అంటూ గుప్పెడు అటుకులను ఒక్కసారిగా నోట్లో వేసుకున్నాడు. వెంటనే మిగిలిన అటుకులను నోట్లో వేసుకోబోతుంటే రుక్మిణీదేవి ఆపింది. ఒక్క గుప్పెడుతోనే కుచేలుడికి ఈ లోకంలో సంపద అంతా ఇచ్చేశారు. కానీ కుచేలుడికి ఆ విషయం తెలియదు అని రుక్మిణీదేవి శ్రీకృష్ణుడితో అన్నది. ఈ విషయం తెలియని కుచేలుడు సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళగా అక్కడ తన గుడిసె లేదు. బదులుగా భారీ భవనం ఉంది. తన భార్య పిల్లలు కూడా పట్టు వస్త్రాలతో మెరిసిపోతున్నారు. అది చూసి కుచేలుడు శ్రీకృష్ణుడు చూపించిన స్నేహానికి, తన భక్తికి ఆశ్చర్యపోయాడు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్.